వెల్కమ్ టు ఆసమమ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చదవబోతున్న బుక్ పేరు మరణానంతర జీవితం. మనలో చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. అసలు పుట్టడం అంటే ఏమిటి, చనిపోవడం అంటే ఏంటి, ఆత్మ సోల్ అంటే ఏంటి, చనిపోయిన తర్వాత అసలు ఏమవుతుంది, మళ్ళీ జన్మ ఉంటుందా? ఇలాంటి డౌట్స్ అన్నింటికీ సమాధాన పరుస్తుంది ఈ మరణానంతర జీవితం అనే ఈ బుక్. దీనిని రాసిన వారు డొలారిస్ కెనాన్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే పాస్ట్ లైఫ్లో మరణానికి చేరువైన సమయంలో మనకు ఉండే భయాలు, వీటన్నిటినీ విశదీకరించి ఇప్పుడు మనకున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితితో కలగలిపి ఇప్పుడున్న మన రోగాన్ని నయం చేయటం. మన హైదరాబాద్లో డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు కూడా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ని చేస్తారు. చూడటమే చాలామంది హిప్నాటిస్టుల పరిధిలో లేనేలేదు. అలా చేయడం వలన ఏం తెలుసుకోవలసి వస్తుందో, ఎందుకు వచ్చిన గొడవ అని భయపడి కేవలం చక్కటి ఫలితాలను ఇచ్చే వాటిని ఎంచుకుంటారని, వాళ్ళు బాగా అలవాటు పడిపోయిన పరిస్థితులకు లోబడి వాటికి మాత్రమే పరిమితమైపోతారని నాకు అనిపిస్తుంది. ఒకసారి ఒక హిప్నాటిస్ట్ నాతో, నేను కొన్నిసార్లు రిగ్రెషన్కు ప్రయత్నించాను, ఒక వ్యక్తిని అతని శైశవ దశలోకి తీసుకువెళ్ళి అని చాలా ఘనకార్యం సాధించినట్లు చెప్పినప్పుడు నా ఆలోచన సరైనదే అని నేను నిర్ధారించుకున్నాను. అతను ఎంత గంభీరంగా ఆ విషయాన్ని చెప్పాడంటే నాకు నవ్వు ఆపుకోవడం దాదాపు అసాధ్యమైపోయాయి. నేను విషయాన్ని అక్కడ మొదలు పెడతాను అన్నాను. నాలాగా రిగ్రెషన్ చికిత్సా విధానం వాడే కొందరి మంది హిప్నాటిస్టులు కూడా హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి మరణానుభవానికి కానీ, 2 జన్మల మధ్య చనిపోయారన్న సమయానికి కానీ తీసుకువెళ్ళడానికి ఎంత భయపడతారో నాకు తెలుసు. ఆ గాఢ సుషుప్తిలో హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి భౌతిక శరీరానికి ఏమైనా జరుగుతుందేమో అని, ఆ జ్ఞాపకాలలో తిరిగి జీవించటం అనేది ఇప్పటి పరిస్థితుల్లో ఇబ్బందికరమేమో అని వాళ్ళ భయం. ముఖ్యంగా రోగి భయంకర పరిస్థితుల్లో మరణించినట్లయితే ఇలా జరిగే అవకాశం ఎక్కువని వాళ్ళ అభిప్రాయం. కానీ వందల కొద్దీ వ్యక్తులని రిగ్రెషన్లోనికి తీసుకువెళ్ళిన అనుభవం ద్వారా వాళ్ళెంత దారుణంగా మరణించినా ఎలాంటి భౌతిక సమస్యలు ఉత్పన్నం అవ్వవని నాకు తెలుసు. అయితే వాళ్లకు ఏ భౌతిక చర్యలు జరగకుండా నేను ప్రత్యేకంగా చాలా ఎక్కువ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేదాన్ని. మొట్టమొదటిగా నాకు కావాల్సింది నా దగ్గర వచ్చిన వ్యక్తి శ్రేయస్సే. నా పద్ధతి రోగికి నిరపాయకరమైనదని నా భావం. అలా భావించకపోతే ఈ రకమైన పరిశోధన నేను చేయగలిగేదాన్నే కాదు. 2 జన్మల మధ్య ఇమిడి ఉన్న ఆ మరణస్థితిలో మానవాళి మొత్తానికి ఉపయోగపడే ఎంతో విలువైన అద్భుతమైన సమాచారం ఉందని నా అనుభవంలో నాకు అనిపించింది. దానివలన మనుష్యులు మరణం అనేది భయపడే అనుభవం కాదు అని తెలుసుకోగలరని నా నమ్మకం. తమ నిజ జీవితంలో మరణం ఆసన్నమైనప్పుడు అది వాళ్లకు తెలిసిన సాధారణ విషయంగా భావించి దానిని కొత్తగా భావించరు. వాళ్ళు తమంత తామే స్వయంగా ఎన్నో జన్మలలో మరణాన్ని అనుభవించారు. తాము చాలాసార్లు చూసిన చిరపరిచిత ప్రదేశంలోకి వెళ్తున్నాం తప్ప ఏదో తెలియని భయంకర లోకాలకు వెళ్తున్నామని అనుకోరు. చాలామంది దానిని తమ గృహంగా పిలుస్తారు. తమ ఆత్మ పరిణితి క్రమంలో చావు పుట్టుకలు చాలాసార్లు జరిగే సహజమైన పరిణామ వలయాలే అని మనుష్యులు గ్రహిస్తారు అని నా ఆశ. మనం మన కళ్ళతో ఈ భౌతిక జీవితంలో ఈ ఉనికిని చూడటం ఎంత సత్యమో, మరణానంతర ఉనికిని, జీవనం అంతే నిజం. అది ఇంకా ఎక్కువ సత్యం. నేను తెలుసుకున్న విషయాలలో కొన్నింటిని వివరించే ప్రయత్నం చేస్తాను. తాను అంతిమ సత్యాన్ని తెలుసుకున్న జ్ఞాని అని భావించే ఒక స్త్రీని చనిపోవటం ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అని నేను అడిగాను. ఆమె ఎంతో ఉద్వేగంగా, ఎక్కడికి వెళ్ళటం ఏమిటి, స్వర్గానికో నరకానికో లేదా పాప విమోచన స్థలానికో అంది.
ఆ సమాధానం నాకెంతో నిరాశ కలిగించింది. ఆమె మనస్సు కేవలం అలాంటి ఆలోచనలనే ఒప్పుకుంటోంది అంటే ఆమె తాను స్వయంగా అనుభవించే జ్ఞాని కాదు. ఇవి కాక ఇంకేమీ లేవా అని నిస్పృహతో అడిగాను. ఆవిడ నిర్ఘాంతపోయి, లేకపోతే ఎక్కడ గాలిలో ఉంటామా అంది. ఈ పుస్తకం రాయవలసిన అవసరాన్ని అప్పుడు గుర్తించాను నేను. నేను వెలుగులోకి రావటానికి ముందు నాకు ఉన్న ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు నాకు విషయం అర్థమయ్యేటప్పటికీ నేను ఏ ప్రాంగణం ముంగిట ఉన్నాను మొదలైనవన్నీ గుర్తుకు తెచ్చుకోవటం ప్రారంభించాను. ఇది చాలా కష్టమైన పనే. కానీ నేనేమిటో మిగిలిన వాళ్లకు అర్థమవటానికి ఆ కాంతి కోసము, ఆ ఆలోచన కోసము, ఇంకా వెతుకుతూనే ఉన్న వాళ్ళ సౌలభ్యం కోసము అది చాలా అవసరమైంది కూడా. వాళ్ళందరికీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా విషయాన్ని తెలియచేసి ఎరుక మార్గంలో వాళ్ళ ప్రయాణాన్ని సుగమం చేయవలసిన దాన్ని నేను. దాంతో రేపు ఏం జరుగుతుందో అన్న భయం లేకుండా వాళ్ళు జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలుగుతారు. చావు అనే పదం చాలామందికి నిరాశాజనకం, చివరి సందేశం, నిషిద్ధమును. అంతేకాదు గొప్ప చీకటి రహస్యం, సందిగ్ధం. ఇదంతా మనకు ఖచ్చితంగా కనిపించే భౌతిక ప్రదేశం నుంచి మృత్యువు మనల్ని విడదీస్తుందనే అందరి ఒకే ఒక్క భయం. జీవితంలో చాలా విషయాల్లాగానే మృత్యువు కూడా అవిదితము, రహస్యము, జానపద కథ, గుడ్డి నమ్మకము. అందుకే ఈ భయమంతా. కానీ ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుభవించాల్సిన విషయమే అని మనకు తెలుసు. ఆ విషయాన్ని మన మనసులు నుంచి వెనుకకు నెట్టాలని, అసలు చావు లేనే లేనట్లు ఉండాలని ఎంత ప్రయత్నించినా మన ఆలోచన నుంచి మృత్యువును తొలగించాలని అనుకున్నా శరీరం నశించేదని, ఏదో ఒకరోజు మరణించక తప్పదని మనకు తెలుసు. అప్పుడేమవుతుంది? ఈ భౌతిక శరీరంతో పాటు మనది అనుకునే వ్యక్తిత్వం కూడా నశిస్తుందా? జీవితమంతా ఇంతేనా? లేక ఇంతకంటే గొప్పది, అరుదైనది, మనం జీవితం అనుకునే దానికంటే సౌందర్యభరితమైనది దీని తర్వాత ఏమైనా ఉందా? మంచివాళ్ళు, పవిత్రులు కోసం స్వర్గం, చెడ్డవాళ్ళు, అపవిత్రుల కోసం నరకము ఉన్నాయా అని మతం చెప్పే మాటలు ఒకవేళ నిజమేనా? అనంతమైన కుతూహలంతో ఈ ప్రశ్నలకు నిరంతరంగా సమాధానాలు అన్వేషిస్తూ ఉండేదాన్ని. నాలాగే కొంతమంది కూడా ఆ జ్ఞానాన్ని అన్వేషిస్తున్నారని నా నమ్మకం. చివరకు ఏమవుతుందో అన్న భయం లేకపోయినట్లయితే మన జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకొని సమయాన్ని ఆనందంగా, ప్రేమతో గడపవచ్చు. మొదటిసారిగా రిగ్రెషన్ చేసేటప్పుడు ఈ ప్రశ్నలలో దేనికైనా సమాధానం లభిస్తుందని నేను అనుకోలేదు. కేవలం చరిత్ర పట్ల ఉన్న కుతూహలంతో కాలాన్ని వెనుకకు మళ్లించటాన్ని, మనుషుల్ని వివిధ శతాబ్దాలలో పలకరించటాన్ని ఆనందించేదాన్ని. చరిత్రలో యథాతథంగా జీవించటం, ఆ జీవించటంలో నా రోగులు వ్యక్తీకరించే ముఖ కవళికలు, వాళ్ళ కళ్ళల్లో వ్యక్తమయ్యే భావాలు ఆనందించటం నాకు చాలా నచ్చే అనుభవం. ఆ గాఢ సుషుప్తి దశలో వివిధ వ్యక్తులు చెప్పే అనేక చారిత్రక తెలియకుండానే ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండటం వలన వాటిని పుస్తక రూపంలో వివరించాలని నాకు అనిపించింది. వాటిలో నా ఊహకందని నమూనాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాల్లో నేను తవ్వి తీయవలసిన నూతన ప్రపంచం ఏదో ఉందని నాకు తెలియటం ఇంకో అద్భుతం. వాటి నుంచి క్రమక్రమంగా 2 జన్మల మధ్య మరణస్థితిలో ఈ భూమిని వదిలిన తరువాత మనుష్యులు ఎక్కడ ఉంటారో నేను కనుగొన్నాను. రిగ్రెషన్లో మరణించిన వారితో మాట్లాడుతూ నేను మూగపోయిన ఆ మొట్టమొదటి సంఘటన నాకు ఇంకా గుర్తుంది. మామూలుగానే ఒక వ్యక్తి జ్ఞాపకాలను వెనుకకు మళ్లిస్తున్నాను. అప్పటికప్పుడు హఠాత్తుగా అనుకోకుండా అతను మరణించిన స్థితిలోకి వెళ్ళాడు. అది అసలు ఎట్లా జరిగిందో కూడా నాకు సరిగ్గా ఎరుకలేదు. నేను ఎదురు చూస్తున్న సమాధానాలు ఎవరైనా మరణానికి గురైనప్పుడు లభిస్తాయని కూడా అప్పుడు నాకు తెలీదు. కానీ ఆ సంఘటన ఎంత త్వరగా జరిగిందంటే దానిని ఆపే సమయం కూడా లేదు. అతను తన శరీరాన్ని చూస్తూ అది మిగిలిన అన్ని శవాల్లాగే ఉంది అని చెప్తున్నాడు. అతని వ్యక్తిత్వం ఏ మార్పు లేకుండా యథాతథంగా మిగిలి ఉండటం నాకు ఆశ్చర్యం కలిగింది. అదే అసలు ముఖ్యమైన సంగతి.
చాలామందికి మరణానుభవం తమను లేదా తమను ప్రేమించే వారిని వేరే విధంగా మనకు తెలియనట్లు లేదా గుర్తించలేనట్లు మార్చివేస్తుందని భయం ఉంది. మళ్ళీ అది కూడా తెలియని విషయం పట్ల ఉండే భయమే. కాకపోతే దెయ్యాలు, ఆత్మలు గురించి మనం ఎందుకంత భయపడతాం? చనిపోవటం అనే ప్రక్రియ మన ప్రియమైన వాళ్ళను ఏదో పద్ధతిలో కొత్తగా భయపెట్టే దుష్టశక్తిగా మారుస్తుందని మనం అనుకుంటాం. కానీ వ్యక్తి మరణించిన వ్యక్తిత్వం ఏ మార్పు చెందకుండా అలాగే ఉంటుంది అని నేను కనుగొన్నాను. ఎప్పుడైనా కొన్ని క్షణాలు సందిగ్ధానికి లోనైనప్పుడు మూలం మాత్రం మార్పు చెందదు. మరణించిన వారెవరైనా తర్వాత కూడా మాట్లాడగలగడం అనే దిగ్భ్రమ నుంచి, అద్భుతం నుంచి నేను తేరుకునేసరికి నా కుతూహలం మళ్ళీ నిద్రలేచి నేనెప్పుడు వేధించే అద్భుత ప్రశ్నలలో మునిగిపోయాను. ఆ తరువాత హిప్నోటిస్ట్లో గాఢ స్థితిలోకి వెళ్ళగలిగిన వ్యక్తి లభించినప్పుడల్లా ఈ రకమైన పరిశోధన కావలసిన కొన్ని ప్రశ్నలని అడగటం అలవాటు చేసుకున్నాను. వాళ్ళు చెప్పిన విషయాలపై మత నమ్మకాల ప్రభావం ఏమీ ఉన్నట్లు లేదు. ప్రతిసారి వాళ్ళ సమాధానాలు ఒకే విధంగా ఉండేవి. ఆ మాటల కూర్పులో ఏమైనా మార్పు ఉన్నప్పటికీ అందరూ దృగ్విషయాన్ని తెలియచేసేవాళ్ళు. ఇంతటితో ఆపుదాం. రేపు కలుసుకుందాం.